నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయపడెను. ఎలా ఉంది? బహుభయపడ్డాడు. ఎవరికి? ఆకీష్ రాజుకి. అప్పుడు మనకి అయ్యా, అప్పుడు మనం ఉన్నాం అనుకోండి, పక్కెళ్ళి అయ్యా నిజంగా శూరుడువేనా? ఆ ఎలుబడిని చెప్పింది నువ్వేనా? ఆ సింహాన్ని చెప్పింది నువ్వేనా? సరే, భయపడ్డావంటే బాగుంది. భయపడి ఏం చేశారట? కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని, ఏం చేసి తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటిస్తూ, ఏం చేస్తూ? వెర్రోడా? నిజానికి వెర్రివాని వలె యాక్టింగ్ చేస్తున్నాడా? అంటే దావీదు గారు యాక్టర్ కూడా, సింగరు, ఫైటరు, సకల కళా వల్లభుడు, సకల కళ వల్లభుడు అన్నమాట. ఈ చిన్నపిల్లోడు, వాక్యము తెలియని చిన్నపిల్లోడు త్రిత్వం కోసం మాట్లాడుతూ దావీదు యొక్క ఆకీష్ రాజు దగ్గరికి, గాతు పట్టణాన్ని పరిపాలిస్తున్న ఆకీష్ అనే రాజు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు అతడు యాక్టింగ్ చేశాడు, వెర్రివాళ్ళలాగా మాట్లాడాడు. కాబట్టి దావీదు నటించినట్టుగా దేవుడు నటించడు. ఇతను కుమారుడే, యేసుప్రభు కుమారుడే, దేవుడు కాదు అని ఒక దుర్బోధ, ఒక చెడ్డ బోధ, ఒక దురాత్మల బోధ, వాక్యము అక్షరం తప్ప ఆత్మ తెలియని బోధ చేస్తున్నటువంటి పసిపిల్లవాడు ఇతను. చిన్నపిల్లడు. వాళ్ళు కూడా రావు బైబిల్లో, కానీ నేనేదో సత్యం చెప్తున్నాను, నేనేదో దృష్టాంతం చెప్తున్నాను అనుకుంటున్నాను. అసలు విషయం ఏంటంటే, దావీదు అక్కడ అలా ఎందుకు చేశాడు? అలా చేస్తే అతను నటించినట్ట, లేకపోతే దాని వెనకాల ఏదైనా మర్మం ఉందా అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. పరమగీతాల్లో 6వ అధ్యాయము 13వ వచనములో, సోలమతి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము సోలమతి యందు, మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహానయీము నాటకమంతా వింత అయినదా అని ఈ దావీదు యొక్క నాటకాన్ని ఈ సొలొమోను రాస్తున్నాడు సోలమతి కోసం. ఆ దావీదు చేశాడు చూడు మహానయీము నాటకంలో, అట్లాంటి వింత అయినదా ఇది అని జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు. మామూలు రాయట్లా. అది ఏమన్నా మహానయము నాటకం ఉంది కదా ఒకటి, ఆ నాటకం అంతా వింత అయినదా అన్నాడు. ఆ నాటకములో ఈ దావీదు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అది దృష్టాంతము లేదా సాదృశ్యము. ఎక్కడ జరగాలి? కొత్త నిబంధనలో యేసువారిలో జరగాలి, కొత్త నిబంధనలో సంఘంలో జరగాలి. అందుకొరకు సొలొమోను ఈ హింసలు పడుతున్న ఇజ్రాయేలు సంఘాన్ని చూసి, ఆ మహానయీము నాటకం అంత వింతైనదా ఏంటిది అని చెప్తున్నాడు. 2 సమయంలో కూడా మహానయీముకు చేరాడు దావీదు అని ఉంటుంది. సిమి దగ్గర కూడా మహానయీము నాటకం ఉంది. అతను దుప్పటి కప్పుకుని చెప్పులు విడిచిపెట్టి దేవుని యొక్క స్థలం ఒకటి ఉంది అని ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా మహానయీము నాటకం ఉంది. గొల్లియాతు 40 రోజులు చంపబడుతున్నది కూడా, 40 రోజులు కేకలు వేస్తున్నప్పుడు చివరిలో ఫైటింగ్ చేయడానికి దావీదు వచ్చాడు చూడండి, అది కూడా ఒక సాదృశ్యం, దృష్టాంతం. అంతే తప్ప దావీదు యాక్టింగ్ చేయడు. ఆకీష్ అనే రాజు దగ్గర 21వ అధ్యాయంలో ఈ పిల్లోడు చెప్తున్నట్టు, ఈ పసిపిల్లోడు రానివాడు చెప్తున్నట్టుగా, ఈ దుర్బోధకుడు చెప్తున్న దుర్బోధ ఏంటంటే, అతడు నాటకాలు ఆడాడు, అతను యాక్టరు, ఫైటరు, సింగరు, చాలా కోణాలు ఉన్నాయంటే ఇతను కోణం చూపిస్తాడంట. నీకే అక్షరముకు రాదు, మళ్ళీ ఏం కోణాలు చూపిస్తాను? అతను మహానయీము నాటకము జరగబోయే
మహానయము నాటకానికి సాదృశ్యంగా అయిన ఆ పాత్రలో, ఆ క్యారెక్టర్లో ఆ విధముగా అక్కడ బిహేవ్ చేయవలసి వచ్చింది. ఎందుకు నేను చెప్తా, బైబిల్ చదివితే అర్థం అవదు. అందుకని సొలొమోను ఏం చెప్పాడు, ముందు జరిగినదే మరలా జరుగును అన్నాడు. అందుకని ఆయన రాస్తున్నాడు. ఇదేమన్నా వింత అనుకుంటున్నావు? ఇది మహానయము నాటకం అంత వింత. ఆ మహానయము నాటకంలో ఎవరున్నారంటే దావీదు గారు ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథంలో, రెండో గ్రంథంలో అబ్షలోము తరిమే వరకు సిమి రాళ్ళు తీసుకుని తూ అను ఊస్తూ తిట్టే ఎంత మహానయము నాటకం ఇది. అతను భయపడేం వల్ల, అతను భయపడితే అదే ఆకీషు రాజు చూడండి 29వ అధ్యాయము 29వ అధ్యాయము అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అపికలో దిగియుండిరి. ఇజ్రాయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయులు సర్దారులు తన సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆకీసుతో కలిసి, 21వ అధ్యాయంలో ఇతను వెర్రువాడా ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారు నా నగరంలోనికి? చూడండి 21:14 నుంచి చూద్దాను. కావున ఆకీసు రాజు, మీరు చూచిరు కదా, వారికి పిచ్చి పట్టినది, నా యొద్ద వీరిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయి వానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు, రాజు సన్నిధి అనమాట, చేయుటకు వీడిని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరిలో రాతగున అని తన సేవకులతో అనేను. అదే ఆకీసు ఇతన్ని దండులో చేర్చుకుని, ఎవరిని? దావీదు గారిని చేర్చుకుని, చూడండి 29లో 2వ వచనం, ఫిలిష్తీయులు సర్దాలు తన సైన్యోహమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆకీసుతో కలిసి, పిచ్చోడు నువ్వెందుకు వస్తున్నారా అనాలి కదా. మరి అప్పుడు అన్నాడా? అక్కడే చెప్తున్నాడు 21లో, ఆ రోజుని స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు 1000 మంది, ఇతను 10,000 మంది చెప్పిన వాడు ఇతడు కాదా అంటున్నారు. అక్కడ ఎందుకు ఆయన అలా చేశాడనేది పరిశుద్ధాత్మ మర్మం. అది ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకున్న వాడికి అర్థమవుతుంది. ఆత్మ లేదు, ఆత్మవరాలు లేవు, భాషలు లేవు, స్వస్థతలు లేవు, ప్రవచనాలు లేవు. నీకు మెసేజ్ కూడా పెట్టాను నేను. ఏమని? ఇతను అంటాడు, ఈ పసిపిల్లోడు, ఈ ప్రసాదు పుట్టుమచ్చలు కూడా చెప్పగలుగుతాడు దేవుడు, పేర్లే కాదు అంటాడు. నీ పుట్టిమచ్చలు చెప్పడానికి నీ సంఘానికి వస్తానని ఎప్పుడూ చెప్తున్నాను నేను ఎవరి ద్వారా చెప్పిస్తానో తర్వాత విషయం. నీ సంఘానికి వచ్చి లైవ్లో కెమెరా పెట్టి ప్రవచనం నిరూపిస్తాను నీ దగ్గరకు వచ్చి. పరిశుద్ధాత్మతో పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకూడదు. అంటే అంతకు ముందు అయితే నేను వాళ్ళందరినీ చేర్చుకున్నాను, కానీ ఇతగాడు అక్కడ ఉన్న సంఘంతో చెప్తున్నాడు, అంతకుముందు ఈ తండ్రి ఒక్కడే దేవుడు, కుమారుడు దేవుడు కాదు అనేవారిని అనేవారి కాకుండా వేరే వాళ్ళు తండ్రి కుమారుడు కూడా దేవుడే అని చెప్తున్న వాళ్ళని నేను చేర్చుకున్నాను. అంతకుముందు సెమినార్లో పిలిచాను, నా స్టేజ్ మీద అవకాశం ఇచ్చాను, తెలియక ఇచ్చాను, ఇప్పుడు వాళ్ళని ఇవ్వను, మీరే ఖండించండి అంటున్నాడు. మరి అనిల్ కుమార్ గారు వచ్చారు, అతను భాషలో మాట్లాడతారు. జాన్ వెస్లీ గారు వచ్చారు, ఆయన భాషలో మాట్లాడతారు. అభిషిక్తులు క్రైస్తవానికి పెద్దలుగా ఉన్నారు వీళ్ళిద్దరూ. మరి వాళ్ళ భాషలు, మరి వాళ్ళ భాషలు మాట్లాడతారు కదా, నువ్వు భాషలు లేవంటావు కదా, కరా బరా బరా అని నువ్వే ఎక్కిరిస్తున్నావు కదా పరిశుద్ధాత్మదే. మరి వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? ఈడు అసలైన యాక్టర్. అసలైన యాక్టర్ ఎవడనంటే నువ్వే. అసలైన యాక్టింగ్ చేసేది దావీదు కాదు. దావీదు దేవుడు హృదయానుసారుడు. దావీదు యాక్టింగ్ ఏం చేస్తాడు? దేవుడు ఏం చెప్తుంది చేస్తాడు. దావీదు దేవుడు హృదయానుసారుడు, ఆయన యాక్టింగ్ చేయడు. ఒకవేళ పాపం చేస్తే దేవుడు పాపం అని చెప్పాడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు ఆయన. ఇక్కడ యాక్టింగ్ కాదు ఇది. యాక్టింగ్ అయితే ఆకీసు రాజుతో కలిసి దండులో వస్తున్నాడు.
అప్పటికే 17వ అధ్యాయంలో ఫిలిస్తీన్లో ఉన్నటువంటి గొలియాతుని హతమార్చాడు కత్తితోటి. వాడి కత్తితో వాడిని హతమార్చాడు. ఆ ఫిలిస్తీన్ సర్దార్లు 1000 మంది ఒకరు 100 మంది ఒకరుగా వస్తున్నప్పుడు యాకీష్తో ఏం చెప్తున్నారు చూడండి. 1 సమూయేలు 29వ అధ్యాయంలో దావీదును అతని జనులు ఆకీష్తో కలిసి దండు వెనుక తట్టు వచ్చి చూడరి. ఫిలిస్తీన్ సర్దారులు ఏమన్నారు? ఈ హెబ్రీలు ఎలా రావాలని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఏంటి ఎన్ని దినములంట? 21వ అధ్యాయంలో వచ్చిన కాండించంట ఇన్ని దినములని మొదలుపెట్టి ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి ఇజ్రాయేలు రాజైన సౌలుకు సేవకుడిగా దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాట నుండి నేటి వరకు, ఎప్పటి వరకు? ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతని యందు తప్పిదమేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీను సర్దారులతో నేను. మరి ఇతను యాక్టింగ్ చేస్తున్నాడా? ఆ రోజుని ఎందుకు అలా చేశావు అనేది అడుగుండొచ్చు. అది ఏంటో అది ఆయనకి మాత్రమే తెలుసు. లేదా ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటే ఆ దృష్టాంతం ఎందుకు ఆయన చేయడం నీకు తెలుస్తుంది. అసలైన డ్రామా యాక్టర్ నువ్వు. ఇలా కక్కితో కుక్కలాగా మళ్ళీ అదే అంటావు. ముందు వచ్చిన వాళ్ళు అంట, సెమినార్కి ముందు వచ్చిన అంట ఏదో మారతారేమో అన్నట్టుగా నేను వాళ్ళని అంగీకరించానన్నారు. మరి మన అభిషిక్తుల అపోస్తులు వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళతో నువ్వు స్నేహాలు చేస్తున్నావు కదా, మరి నువ్వు వాళ్ళతో మాట్లాడుతూ మాని ఇప్పుడు ఖండించు వాళ్ళని. ఏది తప్పుడు పోదా భాషలో, ఈ జాన్ వెస్లీ గారు తప్పుడు పోదా అని ఖండించి మరి ఆ స్టేజ్ మీద కిందకి మాట్లాడుతున్నాను అంటే అసలు నీకు స్థిరత్వమే లేదు. నువ్వు ఒక వేషధారివి, వేషధార. అవకాశాల కోసము నువ్వు ఎదగడం కోసము క్రైస్తవ్యాన్ని కుక్కల చింపిన విస్తరగా చేస్తున్నటువంటి వెర్రి పప్పు నువ్వు. కరెక్ట్ పేరు పెట్టారు, ఎవరు పెట్టారు కానీ. కాబట్టి దావీదు యాక్టింగ్ చేయట్లే, నువ్వు చేస్తున్నావు యాక్టింగ్లు. ఈ మహానయము నాటకము యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎలాగైతే ప్రయత్నిస్తారో అలాగే ఇతను కూడా పట్టుకుని చంపటానికి ఎవరిని? దావీదు గారిని పట్టుకుని చంపటానికి సౌలు అనేవాడు, వాడి సమూహము పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. ముందు మాట్లాడతాకు వస్తారు. యోనాతాను కూడా అదే చెప్పాడు. ఎందుకు నేను నిర్నిమిత్తముగా, నేను సత్యం మాట్లాడితే ఎందుకు నన్ను నిర్నిమిత్తముగా అని యేసుప్రభు అడిగాడు. అలాగే దావీదు కూడా అడుగుతాడు యోనాతాన్ని, ఎందుకు మీ నాన్న నన్ను నిర్నిమిత్తముగా చంపడానికి వస్తున్నాడు, నేను ఏం కీడి చేశాను, ఏ పాపం చేశాను అని అడుగుతాడు. లేదు అట్లా ఏముండదు, అట్లే మాట్లాడతాకు అనుకుంటా, నేను తెలుసుకుంటాను అన్నాడు. అని ప్రతిసారి అబద్ధాలు ఆడుతూ ఎవరు? సౌలు తప్పించుకుని చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అది తెలిసిన యోనాతాను నిన్ను చంపడానికే మా నాన్న ఉన్నాడు అని వాళ్ళ సాయం చేస్తూ ఉన్నారు. చూడండి ఈ విషయాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం నుంచి 6, 7, 8, 9 వచనాల్లో ఆ స్త్రీలు ఎప్పుడైతే పొగిడారో కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇదే కొత్త నిబంధనలో యేసు ప్రభు వారిని అందరూ పొగడతో మొదలెట్టారు. స్త్రీలు కావచ్చు, యెహోవా హోసన్నా జయం అని స్త్రీలు, పురుషులు ప్రతి గల్లెల్లో, ప్రతి వీధుల్లో, ప్రతి ఏరియాలో, సమరయాలో, నజరేతులో, బెత్లెహేములో ఎక్కడ చూసినా, గలిలయలో ఎక్కడ చూసినా ఈయన పొగడతమే. ఇది చూసి వీళ్ళు అసూయపడి మొదలెట్టారు. సౌలు కూడా అసూయపడే మొదలు పెట్టారు. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 46వ వచనం, ఆయన పట్టుకొన సమయము చూచుచుండురి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి కనుక వారికి
ఎవరిని పట్టుకోనుకుంటున్నారు? యేసు ప్రభుని. సేమ్ అదే మహానయం నాటకం అక్కడ జరుగుతుంది. ఎక్కడ? యేసు ప్రభుని ఎలా పట్టుకుంటారో, ఏ రాజు దగ్గరికి వెళ్తాడో అదే ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. అదే ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే భవిష్యత్తును చూసేటువంటి హృదయం ఎవరిది? దావీదు గారిది. అందుకని ఆయన హృదయం, ఆయన శరీరం కుళ్ళు పట్టదని రాయగలిగాడు. ఆయన భవిష్యత్తును చూస్తాడు. 12 మంది అపోస్తులు ఒకడు ఉద్యోగం పోతుందని రాశాడు. ఆయన భవిష్యత్తును చూస్తాడు. దాని ప్రకారం నడుస్తూ ఉంటాడు ఆయన. అది తప్ప నాటకాలు వేసేవాడు కాదు. మీకులాగా పూటకొక వేషం, పూటకొక మాట. మరీ రక్తం వచ్చిందంటావు యేసులోకి. యెరూషలేము దేవాలయం కట్టబడదంటావు. ఒక్కొక్క దొంగ బాధలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దొంగ వేషాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. వేషనైనా క్షమిస్తారేమో కానీ మీ వేషధారణ మాత్రం దేవుడు క్షమించాడు. ఇప్పుడైనా మారు మనసు పొంది రక్షణ పొందండి. మళ్ళీ బాప్తిజం తీసుకుని అపోస్తలుల కార్యం 29వ అధ్యాయంలో బాప్తిజం తీసుకున్నాడు కదా, తీసుకుని మళ్ళా పరిశుద్ధాత్మ పొందారు కదా, అలా మీరు కూడా తగలండి. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం. యేసును మాయోపము చేత పట్టుకుని చంపవాలని ఏకమై ఆలోచన చేసిరి. అదే చేస్తున్నాడు అక్కడ సౌలు. ఈ యేసు దావీదు యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. యేసు యొక్క క్యారెక్టర్లో దావీదు కనబడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇదే మహానయము నాటకము. అక్కడ పిలాతు రాజు దగ్గరికి తీసుకెళ్లి ఆయన పరీక్షించినట్టుగా అక్కడ ఆయన వెర్రివాడుగా ఉన్నాడు. పిలాతు ముందు మాట్లాడకుండా ఇతడు కూడా వెర్రివాడుగా ఉన్నాడు ఇక్కడ ఆకీషు రాజు దగ్గర. పిలాతే ఆశ్చర్యపోతాడు. హల్లెలూయా. యేసు తప్పించుకుని పోయాడు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం. యేసు అంటే దేవుడు, తండ్రే యేసు, యేసే తండ్రి. ఇంకా దీంట్లో తిరగలేదు ఎవడం. తండ్రే యేసు, యేసే. దాని డిస్క్రిప్షన్ ఇస్తాను చూడవచ్చు మీరు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు, యెహోవానగు నేనే ఆయననని ఆ దినము మొదలుకొని అన్నాడు. ఇప్పుడు వరకు ఎవడని చెప్పినట్టు ఉంటే చూద్దాం ఆ దినం ఏంటో చెప్పండి. యేసుప్రభు వారు కూడా తప్పించుకున్నారంట. చూడండి ఎలా ఉందో. లూకా సువార్త 4వ అధ్యాయం 29-30. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఎవరిని? యేసుని. ఇప్పుడు దావీదుని ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారు? పట్టణం నుంచి వెళ్ళగొడుతున్నారు. పట్టణం నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు బయటికి. వెళ్ళగొట్టి ఆయనను తల్లకిందులుగా పడవేయవలనని తమ పట్టణమునకు కట్టబడిన కొండపేట వరకు ఆయన అక్కడి నుంచి పడవేసి చంపేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ సౌలు యొక్క సేన అంతా కూడా అదే ప్లాను. మొదటిసారి, రెండోసారి, మూడోసారి చదవకుండా మీరు కావాలంటే 1 సమూయేలు 18 నుంచి 19, 20 ఇంకంతా ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన వారి మధ్య నుండి తన మార్గమున అంతమంది కలిసి అతను పట్టుకుని పట్టణం గోడ దగ్గర తీసుకెళ్లి తలకిందలుగా పడగొట్టాలని చూస్తే ఆయన వారి మధ్య నుండి తప్పించుకుని వెళ్ళిపోయాను. అబ్బే అసలు నేను యాక్టింగ్లు చేయను. నేను ఏమనుకుంటున్నారు అసలు? పరలోకం నుంచి వచ్చిన దేవాదేవుణ్ణి అని అన్నాడా? యేసుప్రభు ఎటువంటి వాడు? అదే కదా దేవుడు. యెహోవా యేసుప్రభువే యెహోవా, నేనే ఆయనను, ఆయనే నేను. కొన్ని 100 సార్లు చెప్పాను. లింక్ ఇస్తాను చూడవచ్చు మీరు కింద కావాలంటే. లేఖనాల ఆధారంతో ఎవడు చెప్పాడంటే అపోస్తులు అందరూ యేసే క్రీస్తు అని చెప్పారయ్యా. అపోస్తులు ఎవడని చెప్పాడా? ఈ కాగితాలు ఏరుకుని కూడా చెప్తున్నాడు. అసలు నీకు కాగితాలు కాదు, వడ్డీ వ్యాపారం చేసుకుని నీకేం తెస్తుంది బోధ? అసలు నేను ఎవడ పిలిచాడు సేవకుడికి? నేను దేవుడు పిలిచాడా సేవకి? నేను సేవ చేయమన్నాడా దేవుడు? నీ పిలుపు ఏంటి? పిలుపుని గురించి మరీ జాగ్రత్త పడమన్నాడు దేవుడు. ఈ అబద్ధ బోధ చేయడానికి సాతాను గడి పిలిచాడు. నేను లూసిఫర్ గడి పిలిచాడు. లూసిఫర్ ఏజెంట్ నువ్వు, దురాత్మలకు ఏజెంట్ నువ్వు. పరిశుద్ధాత్మకేమో దోషకుడివి. పరిశుద్ధాత్మ దోషకుడివి, దురాత్మలకేమో అంటుకట్టబడిన వాడు.
మరి ఎవడు కాగితాలు ఎరుకున్నాడు మనకు తెలియదు కానీ వీడు వాడు అంటున్నాడు. మరి వీడికేం తెలుసు? అక్షరం ఒక్క తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు అధిపతి ఎదుట 27:11 మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. యేసు ఏ అధిపతి? పిలాతు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. ఇదే ఘట్టం ఆకీషు దగ్గరికి వచ్చాడు, నిలబడ్డాడు దావీదు యేసులాగా. అదే మహానయం నాటకం అంటారు. ఆత్మ సంబంధమైన నాటకం ఇది. ఆత్మ సంబంధమైన క్యారెక్టర్స్ ఇవి, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షలు ఇవి, ఆత్మ సంబంధమైన దృష్టాంతాలు ఇవి, ఆత్మ సంబంధమైన సాదృశ్యాలు ఇవి. ఆత్మ లేని నీకేమీ తెలియదు. అజ్ఞాని, జ్ఞాని అనుకుంటున్నావు, అవివేకి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో పాడు చేస్తున్న దురాత్మ బోధన ఇది, దరిద్రపు బోధన ఇది, దెయ్యముల బోధన ఇది. ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను. దెయ్యముల బోధ పట్టుకుని వస్తారు కొంతమంది, కడవరి కాలం మంది. వీడే ఆ దెయ్యము. హల్లెలూయా. చూడండి, ప్రధాన యాజకులను పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాట ఆయనను అతనికి ఉత్తరం వేయలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిన ఆకీసు కూడా ఏంటితనో ఇలా చేస్తున్నాడు. తలుపుల దగ్గర ఇలా జల్లు గార్చుకుంటున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇతను నా సన్నిధికి రాతగునా అంటే ఇతను కూడా ఈ సన్నిధికి వచ్చాడు. ఎవరి సన్నిధికి? పిలాతు సన్నిధికి రావడం అంటే రాజుల కాలంలో అంతగానే ప్రశస్తమైనడు వచ్చాడు. దావీదు అంతగానే ప్రశస్తమైనడు, ఒక్క దెబ్బకు చంపేస్తాడు. సింహపు గుండె అయింది. అతను నాటకాలు ఆడతాడా? దేవుడు ఏమి చెప్పి ఉన్నాడో, ఎలా చేయవలసి ఉన్నదో రాయించి ఉన్నాడో అలా చెప్తాడు. యెహోవా దేవుడు అన్నాడు మోషే దగ్గరకు వచ్చి, మోషే పక్కుండు వీళ్ళందరినీ వేసేస్తానన్నాడు. వేసాడా? చంపేశాడా? వేసేస్తానని చెప్తుంది, వేసేయాలి కదా. మోషే అడ్డుకుంటే ఆగిపోతాడా? అది మోషే అడ్డుకుంటాడు కాబట్టి నేను ఈ డైలాగ్ చెప్పకూడదా? మరి యెహోవా తెలియాలి కదా. మరి ఇది చెప్పినట్టు అదే నీకు ఆత్మజ్ఞానం లేనుడికి, లోక జ్ఞానంతో నిండిపోయి దెయ్యపు జ్ఞానంతో నిండిపోయినోడికి ఇది నిజమా? సాతాను గడు వచ్చి అంటున్నాడు చూసా, లూసిఫర్ గడు వచ్చి. అలాగా సార్వత్రిక సంఘానికి ఇది నిజమా? తండ్రి సుప్రీము, కుమారుడే కాదురా. తండ్రి కుమారుడు ఒక్కడే అని అపోస్తులు యేసే క్రీస్తని వాదించారు. అంటే తండ్రి అయిన దేవుడే కుమారుడుగా పుట్టి ఉన్నాడని, కుమారుడుగా వచ్చి ఉన్నాడని. ఆకీషు దగ్గరికి ఎలాగైతే కనుక దావీదు వచ్చినారో, పిలాతు అనే రాజు దగ్గరికి ఆకీషు యొక్క సన్నిధికి ఎలా వచ్చినాడో, పిలాతు యొక్క అధిపతి ఆ సన్నిధి దగ్గరికి కూడా యేసు ప్రభువు వారు వచ్చినారు. ఒక్క మాట కూడా యేసు ప్రభువు వారు మాట్లాడకపోతే యేసయ్య ఆశ్చర్యపోయాడంట. అంటే ఏం చేశాడు ఇప్పుడు ఇక్కడ? అతను వాక్యం ముందు ఎవడైనా ఎదిరించగలిగినోడు ఉన్నాడా? నువ్వు మొహమాటం లేనివాడు అని ఆలోచన చెప్పారు కదా. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఈ దావీదులాగా వెర్రివాడిలాగే ప్రవర్తిస్తున్నాడు. దావీదులాగా అంటే ఈయన వెర్రోడా? అంటే దావీదు వెర్రోడా? వెర్రి బాగులోడా? హల్లెలూయా. ఒక్క మాట అయినను ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాడు. మార్క్సు వార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు. పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమీ చెప్పవా? రెండోసారి, నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమని. అంటే ఆకీసు దావీదుకి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి అతను దాంట్లో ఇతను వచ్చాడు. పిలాతు యేసు ప్రభు కొరకు అలా ఆవిడే చెప్తుంది కదా, అమ్మో పరిశుద్ధుడు ఆయన జోలికి పోకుండా ఎప్పుడు తప్పించుకుందామని చూస్తున్నాడు ఈయన. తప్పించాలని, ఇతన్ని శిక్షించాలని కాదు.
ఆయనకు భయపడిపోయాడంట. దావీదు భయపడు, కానీ ఇక్కడ అది దావీదు భయపడు, ఇక్కడ యేసు కూడా భయపడిపోయాడా? అక్కడ యేసు కూడా పరిశీలన శాస్త్రం లేదు. ఆ టయానికి ఆ సమయం ఇంకా రాలేదు కాబట్టి, ఆ గడి ఇంకా రాలేదు కాబట్టి ఎవడన్నాని పట్టుకోలేడు. అది యేసు కూడా చెప్పాడు కదా, నేను సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చారా మీరు నన్ను పట్టుకోవడానికి? రాలా. ఇప్పుడు గుదియులతో, కత్తులతో, బండలతో, సమూహములతో వచ్చారు నా దగ్గరికి అన్నాడు. అనలే, సమయం వచ్చింది కాబట్టి దొరికాడు. అప్పుడు కూడా అలా దొరకడు. దావీదు కూడా ఆ సమయంలో ఏమేమి జరుగుతుందో యేసు ప్రభు వారి జీవితంలో కొత్త నిబంధనలో దాని యొక్క దృష్టాంతాన్ని, దాని యొక్క సాదృశ్యం ప్రకారము అక్కడ ఆ క్యారెక్టర్లో ఆ దేవుని చిత్తానుసారంగా ఆయన నడుస్తూ బిహేవ్ చేస్తూ తన రాజు అయ్యే వరకు కూడా కాలాన్ని వెయిట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మార్క్స్ వార్త 15:4 పిలాతు ఆయన్ని చూచి, మరలా నీ ఉత్తరమేమి చెప్పవా? నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారు చూడమనను. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు, లోకసువార్త 23:4, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహంతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. చూడండి, మొదటి సమయాలు 29:1-3 29 యేసుప్రభు మీద పిలాతు ఏం చెప్తున్నాడు? అదే డైలాగ్ అక్కడ ఎవరు చెప్తున్నారు? ఆకీష్ చెప్తున్నాడు. చూడండి, ఫిలిస్తీన్ల సర్దారులు హెబ్రీయులు ఎలా రావాలని ఆకీషుని అడుగుగా, ఇతడు ఇన్ని దినములు సంవత్సరములు నా యొద్ద నుండి నన్ను ఇశ్రాయేలు రాజైన సౌలుకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతడు తప్పిదమేమియో. ఇక్కడ చెప్తాడు, ఈ మనిషిని యందు నాకు ఏ నేరమో. ఇది దృష్టాంతం అంటారు. దీన్ని మహానయీము నాటకం అంటారు. దీన్ని సాదృశ్యము అంటారు. దీని యాక్టింగ్ అంటారు. నీ యాక్టింగ్లు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఆ యూనివర్సిటీది యాక్టింగ్ బోధ. ప్రతి వేషధారి సంఘంలో సేవకుడు అయిపోయాడు. ప్రతి వేషధారి, ప్రతి పరిశుద్ధాత్మ దోషకుడు పెద్ద బోధకుడు అయిపోయాడు. ఇప్పుడు పెద్ద ఫాలోవర్స్. ధవల సింహాసనం ముందు నీ వేషాలు ఏంటో బయట పెడతాడు దేవుడు. చూస్తా ఉండు, మారు మనసు పొంది ఇప్పుడైనా. కాబట్టి మొదటి సమయంలో చెప్తున్నాడు, ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదని ఇక్కడ పిలాతు చెప్తున్నాడు. అక్కడ ఆకీష్ చెప్తున్నాడు, ఈ మనిషిని ఎక్కడ నేను తేడా చూడలేదయ్యా. అదేలా చెప్తుంటే, నేటి వరకు ఇతరులు తప్పిదమేమి కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో నేను. ఏంటి అలా భయం? ఈడుంటే కనుక మా మాటలు చెల్లవు. అసలు ఈడు దండులోకి వస్తే కనుక అసలు గొల్యాతుని జయించినోడు ఎవడో లేడు. అటువంటి వాడినే జయించినోడు వీడు. మా తలనరికి ఎత్తడేమో ఎక్కడన్నా. హల్లెలూయా. ఏ తలని? మా తలనరికి ఎత్తడేమో అని భయం వీళ్ళకి. ఇతను వెర్రివాడు, ఇతను యుద్ధానికి పనికిరాడు, ఇతనికి ఆకీషుకు భయపడిపోయి కాదు, ఆకీషును కూడా చంపేస్తాడు ఈయన. ఎవరు? దావీదు. అందుకని పిలాతు, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు. హల్లెలూయా. నా రాజ్యం మామూలు రాజ్యం కాదు, నేను కూడా రాకలేదు. నేను వేడుకుంటే 6 వ్యూహసేనలు వస్తాయి, ఒక్క దెబ్బకి ఒక్కొక్కడిని వేసేస్తాయి. హల్లెలూయా. అలా దావీదు కూడా అటువంటి వాడే. దావీదు రాజు కాడా అని అడుగుతున్నాడు కదా. కాబట్టి దావీదు యాక్టింగ్ చేయడు, దేవుని హృదయానుసారుడని సార్వత్రిక సంఘం కనిపెట్టాలి. ఈ దురాత్మల బోధనలు తిప్పి కొట్టాలి. లోకసువార్త 23:4 పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోను ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదు. అబ్బా, అదే చెప్తున్నాడు ఆకీష్ కూడానే, ఇతని యందు ఏ తప్పిదము నాకు కనపడలేదయ్యా. ఈ ఫిలిస్తీన్లు కూడా నేరం మోపుతున్నారు ఇతని మీద. కనబడలే, ఏ రోజులు కూడా కనబడలేదంట. ఏ రోజు ఎక్కడ నేను చూడాలని ఆశపడుతున్నాడంట. ఇతని పేరు ప్రఖ్యాతలు విని అబ్బా నిన్ను చూడాలని ఆశపడి జైలు చేశాడు. కానీ అబ్బా నిన్ను చూడలేకపోయిన వరకు నువ్వు నా ఎదురుకు వచ్చావని ఆశపడ్డాడంట. హల్లెలూయా. ఏ రోజు కూడా
ఏ రోజు కూడా కనబడలేదు. ఏ రోజు అతని మా ఇద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణములకు తగినది ఏది ఇతడు చెయ్యలేదు. కావాలని ఈ సౌలు ఈ సౌలు చంపడానికి ఆకీసు కానీ లేకపోతే ఫిలిష్తీయుల సర్దాలు కానీ ఆయనలో మరణానికి సంబంధించింది ఏది దావీదులో ఏ యాక్టింగ్ ఆయనలో లేవు, యేసు ప్రభువులో లేవు. హల్లెలూయా. దేవుడు ఏమి రాసి ఉన్నాడో దాని ప్రకారం వెళ్ళవలసి ఉంది. ఆ మార్గములో ఆత్మానుసారంగా సాదృశ్యములో జరగబోయే దాని ప్రకారం పోతున్నాడు దావీదు. అది యేసు ప్రభువులో ఇక్కడ నెరవేర్చబడింది. వీడు పట్టణంలో జరిగించి ఈ యొక్క అల్లరి నిమిత్తం నరహత్య చేయ నిమిత్తం చెరసాలలో వేయబడిన వారు. 22వ వచనం, మూడవ మారు, 2 సార్లు కాదు, మూడవ మారు అతడు ఎందుకు ఇతడు ఈ దుష్కార్యము చేసని ఇతను ఎందుకు మరణశిక్షకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు కనుక ఇతన్ని శిక్షించ విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారు ఒకే పట్టు పట్టారంట, పెద్ద పెద్ద కేకలేసి. ఏమని? వీడిని సిలువ వేయమని, ఈయన పంపి ఈయన మాత్రం వదలకూడదు అని యేసు ప్రభు కోసం కేకలేశారంట. ఇక్కడ ఆకీషు దగ్గర కూడా ఫిలిష్తీయుల సర్దారులు ఆకీష్ తోటి కేకలేస్తున్నారు. 1 సమూయేలు 29:4వ వచనం. అందుకు ఫిలిష్తీయుల సర్దారు అతని మీద కోపపడి, పిలాతు మీద కోపపడ్డారు. ఇక్కడ ఈయన కూడా అతని మీద కోపపడి పిలాతు మీద, ఈ మనుషుడు ఆకీషు మీద కోపడి ఫిలిష్తీయుల సర్దారు అతని మీద కోపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధముకు రాకూడదు, యుద్ధములకు అతడు మనకు విరోధి అయినేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధాన పడును, మన వారి తలలు ఛేదించి తీసుకుని పోటు చేతనే కదా తన యజమానితో సమాధానపడును. సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసి వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసిన పాడిన వాడు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి. అతని సూరత్వం చూడండి, అతని సింహం యొక్క హృదయం చూడండి. శత్రువులు చెప్తున్నారు ఫిలిష్తీయుల సర్దార్లు అంటే టాప్ లెవెల్ ఫైటర్స్. ఆ ఫైటర్స్ దావీదు కోసం చెప్తున్నారు. ఇతడు పిరుకోడు, పర్లేదు వీళ్ళు మూలనే ఉండే, వీడి వల్ల ఏం గడ్డిపరక అవ్వదు, ఇతడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఈ చెప్పలే ఏ చేస్తాడు బొమ్మలనా అడుగుతేనే. ఏ ఆకీషు ఆ మాటలు అన్నాడు, ఆ ఆకీషే దండులో చేర్చుకున్నాడు. ఆ దండులో చేర్చుకుని తనతో పాటు యుద్ధం చేయించడానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా ఈ ఆకీష్తో పాటు ఉన్న ఫిలిష్తీయుల సర్దారులు అంటున్నారు, ఇతను మాత్రం వద్దు బాబు, మన ఫిలిష్తీయుల సర్దారులో ఉన్న గొలియాతుని వేసేసాడు, ఇప్పుడు మన వాళ్ళు తలకాయలన్నీ చంపేసి ఆ సౌలుకు పట్టుకలిచ్చి అతని యజమానుడితో సమాధానం పడితాడు, చాలా డేంజర్ అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోధా గోత్రపు సింహమే ఇక్కడ కొత్త నిబంధనలో యేసయ్య ఈ పిలాతు ముందు మౌనముగా గొర్రె పిల్లవలే ఉండాలి కాబట్టి ఉన్నాడు అంతే. అక్కడ కూడా ఆయన గొర్రె పిల్లలాగా ఉండాలి కాబట్టి గొర్రె పిల్లలాగా ఉన్నాడు. సొంగ కార్చాడు, గొర్రె పిల్ల కార్చాడు, సొంగ కార్చాడు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. హల్లెలూయా. చర్య మార్చుకుని ఆయన తెలుసు, ఏం మార్చుకుంటున్నాడు ఆయన తెలీదా? అతను వివేచన లేదా? ఈ మెడికల్ డాక్టర్ ఈ సర్టిఫికేట్ ఇవ్వాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. 1 సమూయేలు 29:7-8 వచ్చిన చూడండి. ఇంకా అవలేదు ఇక్కడ ఆకీష్ దగ్గర. ఫిలిష్తీయుల సర్దారులు దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పాను. దావీదు నేనేమి చేసి తిని నా ఏలిన వాడకు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయటకు నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా యందు తప్పిదమేమి కనబడినని ఆకీషుని అడిగాను. ఒక్క తప్పు చూపించినాను అన్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నాలో పాపం ఉందని ఎవడన్నా రుజువు చేస్తాడు. యేసుప్రభు యొక్క క్యారెక్టర్లో ఉన్నాడు దావీదు ఇక్కడ. ఇది మహానయము నాటకము, ఇది సాదృశ్యము, ఇది దృష్టాంతము. ఆత్మలేని ఈ గుంట నక్కలకి కుక్కలకి అర్థం అవ్వదు. ఈ రాబందులకి అర్థం అవ్వదు. సంఘాన్ని చచ్చిపోయిన శవాన్ని పీకి చితికిన ఈ రాబందులకి అర్థం అవ్వదు. పరిశుద్ధాత్మ
దిగిరాడని, పరిశుద్ధాత్మ వరాలు లేవని, పరిశుద్ధాత్మ భాషలు లేవని, పరిశుద్ధాత్మ ప్రవచనాలు లేవని, అది మోయబడి ఉందని, తండ్రే కుమారుగా పుట్టాడు పుట్టలేదని బోధిస్తున్న ఈ దురాత్మ బోధకులకి అర్థం అవదు. దేవుడు కూడా అర్థం చేయనివాడు. అందుకని విర్రవీగుతారు అనమాట మనం మహాజ్ఞానులు అని. ఆయన వెర్రితనం ముందు నీ జ్ఞానం అజ్ఞానం అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నాలో పాపం ఉందని అడుగుతున్నాడు దావీదు. ఆ డైలాగ్ ఎవరు చెప్తున్నారు ఇక్కడ కొత్త నిబంధనలో? యేసు ప్రభువులు చెప్తున్నారు. దేవుడైన యేసు ప్రభు చెప్తున్నాడు. యెహోవా దేవుడనే యేసు దేవుడు చెప్తున్నాడు. యేసు దేవుడనే యెహోవా దేవుడు చెప్తున్నాడు. తండ్రి దేవుడనే కుమారుడు దేవుడు చెప్తున్నాడు. నాలో పాపం ఉందా ఎవరైనా రుజువుపరచండి అని. ఎవరైనా రుజువుపరచండి. తండ్రి కుమారుడు కాదని, యేసే క్రీస్తని వాదించు వచ్చారంటే వీళ్ళందరూ. ఎవరు? అపోస్తలులు. అపోస్తలులందరూ ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు, ఏసే క్రీస్తు కాడ అని వాదించుకుంటూ వచ్చారంట. డిబేట్లు చేసుకుంటూ వచ్చారంట. మేము చెప్తున్న యెహోవా దేవుడే యేసు అని చెప్పుకుంటూ వచ్చారంట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటి సమయాలు 29:7-8 చూడండి. దావీదు నేనేమి చేసిన పని తప్పేమి కనబడినాను అడిగాను. యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పిన యెడల మీరెందుకు నమ్మరు. హల్లెలూయా. అది దావీదు యేసు యొక్క సాదృశ్యంలోకి నీడలోకి వెళ్ళాడు. అది దృష్టాంతం. చూడండి మొదటి సమయాలు 29:9. ఇంకా అవలే ఆకీషు ఏం చెప్తున్నాడు దావీదు కోసం? అందుకు ఆకీషు ఏంటి? దైవదూత వలె నీవు వారి దృష్టికి కనబడుచున్నావని, నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును. అలా అనొద్దు దావీదు. నువ్వు దేవుని కుమారుడువే, నువ్వు దేవుడివే అన్నాడు. దైవదూత, దేవుని దూత ఎలా ఉంటావు అలా ఉన్నాను నా దృష్టికి. యేసు ప్రభువుని చూసి ఏమన్నారు వీళ్ళందరూ? మోషే ఏలియాలు ప్రత్యక్షమైనప్పుడు రూపాంతర కొండ మీద మహిమను చూడగలిగారా? పడిపోయారు. పిలిపేమన్నాడు, లేకపోతే పేతురేమన్నాడు? నువ్వు దేవుని కుమారుడివే అన్నాడు. పిలుపుతోనేమన్నాడు యేసు ప్రభు? తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే అన్నారు. అక్కడ దైవ కుమారుడు, దేవదూత కుమారుడు అని చెప్తున్నటువంటి ఆయనే ఇక్కడ యేసు ప్రభుగా ఆ క్యారెక్టర్లో ఉన్నారు. ఇక్కడ మొదటి సమయంలో 29:9 నీవు నా దృష్టికి ఇలాగ దేవుని దూతలా కనబడుతున్నావు. శిష్యులందరూ ఏమన్నారు? మా అర్ధరాత్రి దెయ్యం అన్నారు, భయపడ్డారు. తర్వాత నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నారు. ఆయన లేపబడిన తర్వాత ఏమన్నారు? భూతం అన్నారు. లేదే భూతానికి కాళ్ళు చేతులు ఉండవు, కావాలంటే మీ దగ్గర ఉన్న ఆహారం ఇవ్వని తింటా అన్నాడు. ఆయన దేవుడని అంగీకరించి వాదించడం మొదలుపెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ ఆకీషు దగ్గర ఘట్టము ఇక్కడ పిలాతు దగ్గర ఘట్టం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఘట్టాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దృష్టాంతాలుగా రాయించి ఉంచాడు. అది ఆత్మలేని అందులకి అర్థం కాదు, అబద్ధ బోధకులకి అర్థం కాదు. సార్వత్రిక సంఘం మేల్కోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 1:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించారు. కాబట్టి యేసు అప్పటి నుండి యూదుల్లో బహిరంగముగా సంచరింపక. చంపాలనుకుంటున్నప్పుడు ఏం చేయరినా? ఎవడరా నన్ను చంపేది, అసలు నేను ఎవడు అనుకుంటున్నావురా అనాలి కదా. ఆ విషయం తెలుసుకున్న యేసు బహిరంగముగా ప్రజల మధ్యన ఎక్కడ రావట్లేదంట. అలాగే ఈయన కూడా గుహల్లోను పొలాల్లోనూ
దాక్కున్నారు. ఎవరు? దావీదు గారు. చంపాలనుకుంటేనే ఏమన్నాడు సౌలు దొరికినప్పుడు? పెద్ద పని, నాకు క్లాత్ కోసుకొచ్చేసాడు, నీలబుడ్డిని అది పట్టుకొచ్చేసాడు, వాళ్ళందరినీ లేపాడు. అప్పుడు ఏమన్నాడు సౌలు? తప్పు అయిపోయింది బాబా అన్నాడు. ఏమన్నాడు? అభిషేకించిన వాడికి విరోధంగా నేను కత్తి ఎత్తను అన్నాడు. అని చెప్తూ ఏమన్నాడు తెలుసా? అతను సైన్యములో చచ్చిపోతాడు అని అన్నాడు కూడానే. అతను సైన్యంలో చచ్చిపోతాడు అన్నాడు. అంత పరిశుద్ధాత్మ కన్నులు కలిగిన వాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ఎప్పుడైతే ఈయన చంపాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి యేసు అప్పటి నుండి యూదులో బహిరంగంగా సంచరింపు. అంటే యాక్టింగ్ చేస్తున్నాడు యేసు. ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నాడా? ప్రాణం పెట్టుటకు ప్రాణం తీసుకున్నటకు నాకు అధికారము కలదు. ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టాలనుకుంటున్నాడు ఆయన ఇష్టం. ఆ టైంలో ఏం చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆయనకి. అక్కడ అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుప్రభువులో నెరవేరబోతుంది కాబట్టి దానికి సాదృశ్యంగా, దృష్టాంతంగా ఆయన అక్కడ చేస్తూ ఉన్నాడు దాన్ని, కార్యాన్ని. హల్లెలూయా. బహిరంగ సంచరింపుకు అక్కడ నుండి అరణ్యములకు, సమీప ప్రదేశంలోకి, ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో వెళ్ళిపోయాడు దూరంగా. ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రధాన యాజకులను పరిచయుడు ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసిన కదా తాము ఆయనకు పట్టుకున్నట్టుకు తమకు తెలియజేయమని ఆజ్ఞాపించుండ్రి. 18, 19, 20, 21 మొదటి సమయాలు చదువుకుంటా వస్తే ఎక్కడున్నాడు రా బాబు, 400 మందిని 300 మందిని గుంపులుగా పంపిస్తున్నాడు. ఆచూకు చెప్పండి రా, రే యోనతాన్ నువ్వు వాళ్ళు కలిసిపోయావేంట్రా అంటున్నాడు. హల్లెలూయా. తెలియజేయవలని ఆజ్ఞాపించండి. యోహాను సువార్త, మత్తయి సువార్త 14 అధ్యాయం 12, 13. అంతటి యోహాను శిష్యులు వచ్చి శవం ఎత్తుకుని పోయి పాతిపెట్టి, యోహాను చంపేశారు. శవమును పాతిపెట్టి ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునందుకు వచ్చి తెలియజేసిరి. ఏమని? ఆ యోహాను ఉన్నాడు కదా, నీకు బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయన చంపేశారండి. అప్పుడు యేసు ఏమనాలి? ఎవడరా చంపింది? జీవమును మరణమును నేనేరా, లాజను లేపుతాను చూడు అలా లేపేస్తాను అనాలా? మరి ఎందుకు చేయలేదురా? హల్లెలూయా. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశములకు ఏకాంతముగా వెళ్ళాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా చెప్తే. పోనా కుటుంబాన్ని పలకరిందాం, పాపం ఎలిజబెత్ వాళ్ళు ముసలోళ్ళు కదా అందరా. అంటే ఇక్కడ పారిపోతున్నాడు యేసు ప్రభు. కాబట్టి దొంగ బోధకులు, తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఏమని అంగీకరించాలి? తండ్రే కుమారుడని అంగీకరించాలంట. అలా అంగీకరించిన వాడు అబద్ధ బోధకుడు, యాంటీ క్రైస్ట్ అని చెప్పాడు యోహాను సువార్తలో, మొదటి యోహానులో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దృష్టాంతం చెప్పి నేను ముగిస్తా. మొదటి సమయానికి రండి, 24వ అధ్యాయంలో. ఇక్కడ దావీదికి సౌలు దొరికిపోతాడు చూడండి. 24వ అధ్యాయంలో మొదటి నుంచి అవుతుంది. పౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యములో ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చెను. ఈ ఎన్గేది అరణ్యములో కూడా యేసు ప్రభు వారు ఉంటారని సలోమోను చెప్తున్నాడు. ఎన్గేది వనములో ద్రాక్ష తోటలో బాగా పరిపక్వమైనవో చూద్దామంటాడు. హల్లెలూయా. అదొక దృష్టాంతం. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతములు, బాగా ఎత్తైన పర్వతాల మీద కొండ మేకలు నివాసం చేస్తాయంట. ఆ పర్వతం మీద దావీదును అతని జనులను వెతుకుటకు బయలుదేరాడు. ఎంతమంది? 3000 మందితోటి. మార్గమునున్న గొర్రె దొడ్డెకు అతడు రాగా,
అక్కడ ఆ మార్గంలో దొడ్డు ఉందంట. ఏం దొడ్డుది? గొర్రె. సరే నాన్న, గొర్రె దొడ్డే. అదే గొర్రెల ద్వారమును నేనే అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్న దృష్టాంతం ఇది. ఆ 10వ అధ్యాయం మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదువుకుంటూ వస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము గొర్రెల దొడ్డిల ద్వారమున ప్రవేశింప వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయి దోచుకునేవాడనై ఉన్నాడు. ఆ దొంగ ఈ సౌలు, దోచుకునివాడు, చంపుకునివాడు ఈ సౌలు. ఎవరిని దోచుకోవడానికి వస్తున్నాడు? దావీదికి ఇవ్వబడిన గొర్రెల కాపరికి ఇవ్వబోతున్నా ఇజ్రాయేలు మంద, యూదా మంద అనే గొర్రెల్ని నాశనం చేయడానికి వస్తున్నాడు ఇతను. హల్లెలూయా. ఎవరు? ఈ సౌలు. ఎక్కడున్నాడు? వేరే మార్గంలోంచి వచ్చాడు. గొర్రెల దొడ్డులో, ఇక్కడ చూడండి, మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా, మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు సంకోనివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతని చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించిన యెహోవా నీతో చెప్పు దినము వచ్చానని అతనితో అనగా. ఏ దినమంట? యెహోవా చెప్పాడంటే ఈయనకి ఈ దినం వస్తుందని. యెహోవా చెప్పిన దినము వచ్చానని చెప్పగా ఈ దినం ఇక్కడ రాదు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉన్న ఘట్టము ప్రకటన గ్రంథంలో సంఘము పారిపోతూ ఉంటది. అక్కడ యాంటీ క్రైస్ట్ తరుముకుంటూ వస్తాడు. ఆ యాంటీ క్రైస్ట్ యొక్క క్యారెక్టర్లో ఉన్నాడు ఇక్కడ సౌలు. మరలా చెప్తున్నా, ఇక్కడ యెహోవా దినం వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఇప్పుడు రాలేదు, ఇంకానే. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ 10వ అధ్యాయంలో దృష్టాంతం చెప్తున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, వాటిని వెలుపటికి తీసుకుని పోనంట. చూడండి వచనంలో, యోహాను సువార్త 14. మరియు అతడు తన సొంత గొర్రెలంటే వెలుపలికి నడిపించినప్పుడల్లా, ఎక్కడికి? బయటికి నడిపిస్తాడంట. ముందుగా నడుచుచు, ఆ గొర్రెలకు ముందు నడుస్తాడంట యేసు ప్రభు. ఎక్కడ నడుస్తాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సంఘము ఈ సాతాను తరుముతున్నప్పుడు కనపడకుండా వెళ్ళిపోతుంది. కనపడకుండా అరణ్యములోకి ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడంట ప్రభు. అప్పుడు వాళ్ళ ముందు నడుస్తాడంట యేసయ్య, యెహోవా దేవుడు అని యేసయ్య. ఇప్పటివరకు పదప్రయోగం చేయలేదు. ఇది ఈ ఈ దుర్మార్గ బోధకుల కోసం చేయవలసి వస్తుంది. యెహోవా దేవుడు అని యేసయ్య ఎవరి ముందు నడుస్తాడంట? ఈ గొర్రెల ముందు నడుస్తాడంట. ఎప్పుడు? యాంటీ క్రైస్ట్ వచ్చి ఆ గొర్రెల ద్వారం అన్నట్టు ఉంది. దేనికి? యెరూషలేము మందిరానికి. ఆ గొర్రెల ద్వారంలో ప్రవేశించి వాళ్ళని చెదరగొడతాడు. ఆ యాంటీ క్రైస్ట్ దేవుడు కూర్చుంటాడు. అసలు ఎవరు రావాలి ఆ ద్వారంలో? యేసయ్య రావాలి. వాడు వచ్చి 3.5 సంవత్సరాలు కూర్చుని ఈ గొర్రెల్ని పొలగొడుతున్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటే మీరు అనన్యంగా పారిపోండి అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అది ఎక్కడ నెరవేరుతుందంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో నెరవేరుతుంది. అది ఎక్కడ చూపిస్తున్నాడంటే అక్కడ ద్వారము దగ్గర నా గొర్రెల దొడ్డు దగ్గర చూపిస్తున్నాడు. అక్కడ సౌలు దొంగ మార్గాన్ని వచ్చాడంట. అది ఎక్కడ రాస్తున్నాడు? యేసు ప్రభు గారు ఆ దృష్టాంతాన్ని చెప్తున్నారంట. చూడండి 6వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పను గాని ఆయన తను చెప్పిన సంగతి నెట్టివో. అలాగే అర్థం కాలేదురా అంటే ఈడెవడో వచ్చి నాకు బైబిల్ ఎలా చదవాలో చెప్తాను చూడండి. అసలు సత్యం అంటే ఏంటో చచ్చిపోతావు బాబా. హల్లెలూయా. ఈ సాదృశ్యాన్ని చెప్తాడు. ఈ సాదృశ్యం ఎక్కడుంది? ఇప్పుడు మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో
ఆ కొండ మీద ఉంది. ఆ గుహ ఎక్కడుందంటే లెబనోను దేశంలో ఉంది. 12వ అధ్యాయము. ఏ 12వ అధ్యాయము? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో వాళ్ళు వెళ్తున్న ఒక గుహ లెబనోన్లో ఉంది. వాళ్ళు ముందు నడుస్తారని చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో వారు ముందు నడుస్తాడు గొర్రెలు కాపరన్నాడు చూడండి. అది పరమగీతాలో చెప్తున్నాడు. అరణ్య మార్గమును వస్తున్న ఈమె యవతి అని అడిగాడు. ధూమముతో వస్తున్న ఈమె వాళ్ళ ముందు నడుస్తున్నాడు యేసుప్రభు వారు. ఆ జాడ సౌలుకి కనబడలేదు. దావీదు ఎక్కడున్నాడు? ఈ ఈ యాంటిక్రైస్ట్ కనబడలేదు. 10వ అధ్యాయంలో సాదృశ్యం చెప్తున్నప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, మరలా ప్రకటన గ్రంథంలో యాంటిక్రైస్ట్ రాబోతున్నాడు. యాంటిక్రైస్ట్ రాడంటే లేడు. యెరూషలేము దేవాలయం మందిరం కట్టబడదు, యాంటిక్రైస్ట్ రాడు, దాంట్లో కూర్చోడు అంటాడు. అది ఆ మొబైల్కే పంపించాను నేను. ఒరే బాబు రా మాట్లాడుకుందాం, నీకేమైనా సబ్జెక్ట్ ఉంటే నీకేమైనా సత్యం తెలుస్తాను. ఇప్పుడు వరకు ఒక్క రిప్లై లేదు. అంత నాటకాలు గాడు వీడు. దావీదు అంటూ నాటకాలు అంట, యేసుప్రభు అంటూ నాటకం అంట. యేసుప్రభు దేవుడు, కుమారుడు కాదు. కుమారుడుగా కూడా అనబడ్డాడు, ఎందుకంటే మనల్ని కుమారులుగా మార్చుకోవడానికి. ఆ 12వ అధ్యాయంలో, ప్రకటన 12వ అధ్యాయంలో పక్షి రాజు రెక్కలు దానికి అరణ్యంలోకి ఎగిరిపోతుంది. సాతాను సర్పముఖము, సాతాన్ అనే సర్పముఖము ఆ సంఘాన్ని చూడలేదంట. అలాగా ఇతని కాలంలో కూడా, ఎవరి కాలంలో? దావీదు కాలంలో కూడా దావీదుని ఎంతమంది సైన్యాన్ని పంపించినా, లేదా ఆహాబు యెజెబెలు ఎంతమంది సైన్యాన్ని పంపించినా ఏలియాని చూడనట్టుగా, దావీదును చూడనట్టుగా ఈ సాదృశ్యాలు, దృష్టాంతాలు ఇవన్నీ నీకేమవుతుంది? రావణుడికి అలాగా ఎవడో చూడలేడు. కాబట్టి ఈ సాదృశ్యం చెప్పినా కూడా వాళ్ళెవరికి అర్థం కాలేదంట. ఈ దొంగ గొర్రెల దొడ్డుల ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకొని వాడే ఉన్నాడు. ఈ దొంగ ఎవడు? సౌలు అనే సాతాను. హల్లెలూయా. అంత దుష్టాంతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. దావీదు ఆ దృష్టాంతాలు తెలిసిన వాడు కాబట్టి, దేవుని హృదయానుసారుడు కాబట్టి, దేవుని మర్మమంతి ఎరిగి ఉన్నవాడు కాబట్టి, దేవుని వరములు కలిగిన వాడు కాబట్టి దేవుని యొక్క క్యారెక్టర్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకని పక్షి వలె నాకు రెక్కలుండిన ఎడల నేను కొండకు ఎగిరిపోదును అంటాడు కీర్తనలో. ఈయన మొక్కలకి ఏం తెలిసాడు అంటే ఏంటి? ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పక్షిరాజు ఎలా ఎగిరి వెళ్ళిపోతుందో, నేను కూడా అరణ్యంలో ఆ కొండకి వెళ్ళిపోతానని, ఆలకలాగా ఎగిరి వెళ్తానని ఆ శ్రమంలో చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్ని వందల వేల దృష్టాంతాలు దావీదు విషయంలో ఉన్నాయి. దావీదు కీర్తనలన్నీ కూడా రాకడ యొక్క ప్రత్యక్షతలు, నార్మల్ ప్రత్యక్షతలు కాదు. కాబట్టి దావీదు మీకులాగా వేషాలు డ్రామాలు వేసే ఆర్టిస్ట్ కాదు, పాత్రలు వేసేవాడు కాదు, భయపడేవాడు అంతకన్నా కాదు. సింహపు గుండు వంటి వాడు. అతని దగ్గర ఉన్న వ్యక్తి చెప్తున్నాడు స్టేట్మెంట్, మా నాన్న పట్టేసుకుందాం, అబ్బో వాడు ఒంటరిగా ఉన్నాడు పట్టేసుకుందాం అంటే కుదరదురా బాబా. అతను ఎవరనుకుంటున్నావు? సింహపు గుండు వంటి వాడు, చీల్చి ఎద్దడు వెళ్తేనే. హల్లెలూయా, హల్లెలూయా. పడుకున్నాడు అనుకున్నాక లేదు, ప్రార్థనలో ఉన్నాడు. కాబట్టి అతని జోలికి వెళ్ళకండి. అతను 13-14 సంవత్సరాల వయసుకే సింహానీయులకు పొట్టించి ఇచ్చి వచ్చినాడు. యేసు ప్రభు వారు 30వ సంవత్సరంలో అభిషేకం పొందుకున్నారు. అట్ ద సేమ్ టైంలో 30వ సంవత్సరంలో దావీదు అభిషేకం పొందుకుని రాజుగా పట్టాభిషేకం. అన్ని సాదృశ్యాలతో ఉన్నాయి. కాబట్టి దావీదు ఎక్కడ వేషధారణ లేదు, దావీదులో ఎక్కడ నాటకం లేదు. దావీదు మహానయము నాటకంలో ఉన్నాడు. మీరు నాటకాలు డ్రామాలు బ్యాచ్లు కాబట్టి మీకు ఈ లోక సంబంధమైన నాటకాలు తెలుసు, కానీ ఆత్మ సంబంధమైన మహానయము నాటకం యొక్క మొదలెక్కడ ముగింపు ఎక్కడ మీకు అర్థం కాదు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు అన్నమాట పరమగీతాల్లో, మీకు వింతగా ఉన్నదా, ఇది మహానయము నాటకం వంటిదా అన్నాడు. అంటే అంతకు ముందు జరిగిందా? ఎస్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే సమూయేలు గ్రంథాల్లోనూ
రాజుల గ్రంథంలోను, దినవృత్తాంతాల గ్రంథంలోను, దావీదు సమయంలో ఈ మహానయం నాటకము జరిగింది. అక్కడే ఆకీషు దగ్గర ఆయన భయపడినట్టున్నాడు, ఇక్కడ పిలాతు దగ్గర మౌనంగా అయిన ఉన్నట్టుగా ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడా యాక్టింగ్ చేసేవాడు కాదు. మరలా చెప్తున్నాను, యెహోవా దేవుడే యేసు ప్రభుగా వచ్చాడు. యోబు చెప్తాడు 42లో ఈ మాట చెప్పి, కొన్ని వందలు ఉన్నాయి నా దగ్గర లేఖనాలు, యేసు ప్రభే యెహోవా దేవుడు యేసు ప్రభు అని. యోబు చెప్తాడు, నేను ఎప్పటి నుంచో నేను దుష్టుని దుర్మార్గునయ్యా, నేను ఒకే ఒక మాట మాట్లాడతాను, ఇంకేం మాట్లాడను, ఒకటే అన్నాడు. చెప్పన్నాడు, వినికిడిలో నీ గూర్చి వార్త వింటిని. 42 మొదట్లో ఏమంది, యెహోవా సుడిగాలిలో ప్రత్యక్షమాయెను. చూడండి యోబు గ్రంథం 38వ వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యక్షం ఇచ్చాను. ఈ యెహోవాకి ఎవరు ప్రత్యక్షమయ్యారు యోబుకి? యెహోవా. చూడండి 42కి రండి. 42కి వస్తే 42లో జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయి వీడు ఎవడని చెప్తూ ఇక్కడ ఇలాగున వివేచన లేని వాడినైనా నేను యోబుని చెప్తున్నాడు. అలాగున వివేచన లేని వాడినైనా నేను ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతుల గూర్చి మాట్లాడుతుని. ఇప్పుడు అలాగే మాట్లాడుతుంది బౌబౌ బ్యాచ్. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు అన్నయ్య అవుతాడు, తమ్ముడు అవుతాడు. యేసుక్రీస్తు తండ్రికి కుమారుడు అవుతాడు, అంతే తప్ప కుమారుడు తండ్రి కాదు. హల్లెలూయా. ఇక్కడ అలాగే బుద్ధికి మించిన మాటలు మాట్లాడని ఒప్పుకున్నాడు. ఈయన ఒప్పుకుని ఏం చెప్తున్నాడు? గొప్ప మర్మం. వినికిడి చేత ఒక సంగతి నిన్నడిగేను, దానిని నాకు తెలియజెప్పు. ఒక సంగతి చెప్తున్నాను, అడుగుతాను, నాకు చెప్పు స్వామి అని అడుగుతున్నాడు. ఎవరిని? యెహోవా దేవుడు. నా సరే అడుగు. అప్పుడు అన్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని. మా పూర్వీకులు అందరూ ఒక మాట చెప్పుకుంటున్నారు, ఆయన పశువుల పాకలో పుడతాడని, కన్యక గర్భాన పుడతాడని, ఇలా చాలా మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు, వింటా ఉన్నాను. ఎవరు ప్రత్యక్షమైన 38లో? యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమైన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వినికిడిలో నిన్ను గూర్చి విన్నాను యెహోవా, కానీ ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నాను, నువ్వేనా యేసువి అన్నాడు. ఆ రక్షకుడి అన్నారు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు ఈయన, రే నలుగురు స్నేహితులతో చెప్తున్నాడు, మీ బలి కూడా అంగీకరించను, ఎందుకంటే నేను వచ్చి బలైపోతున్నా, రక్తం ద్వారా నా పాపక్షమాపణ మీ అందరికి వస్తుందని. మీరు నేనే ఆయనగా పుడతానని మీరు నన్ను అంగీకరించలేదు. ఇతను యుక్తమైనది పలికాడు అన్నాడు. ఏమి యుక్తమైంది? తండ్రే కుమారుడుగా వస్తున్నాడని యుక్తమైన దాన్ని పలికాడంటే యోబు. చూడండి 8వ వచనం యేసుప్రభు చెప్తున్నారు, కాబట్టి ఏడు ఎడ్లను 7 పొట్టేళ్లను యేసుప్రభు యెహోవాదేవుడు చెప్తున్నాడు, 7 ఎడ్లనే యేసుని, 7 ఎడ్లనే పొట్టేల్ని, అది యేసు, మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. ఎందుకు? నేనే ఆయనగా పుడుతున్నాను, నేనే వచ్చి యేసుప్రభులాగా వచ్చి చనిపోతున్నాను, తండ్రే కుమారుడుగా పుట్టి చచ్చిపోతున్నాడు అని ఆయన నమ్మేశాడు. వినికుడు గురించి విన్నాడంట, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాడు, నా కోసం సాక్ష్యం ఇచ్చేశాడు. కాబట్టి మీ అవివేకమును బట్టి శిక్షింపక ఉన్నట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించేదని ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్టు. ఏం పలికాడు? తండ్రి మీరేనా కుమారుడుగా రాబోతున్నారు, తండ్రి మీరేనా సిలువెక్కి మా కొరకు ప్రాణం పెట్టబోతున్నారు అని యుక్తమైనది పలికాడు. కాబట్టి అతని చేత ప్రార్థన చేయించుకోండి, అప్పుడు నీ బలిని అంగీకరిస్తాను అన్నాడు. కాబట్టి వీళ్ళందరూ యోబు సేవల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ బ్యాచ్ అంతా ఒక్క వైట్ వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేస్తారు. సవాళ్ళ దగ్గరికి వెళ్తే శవం వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్తే పరిశుద్ధాత్మ దేవుడు కన్నులు తెరిచి కంటికి కనబడని దాన్ని, చెవికి వినబడని దాన్ని, హృదయమునకు గోచరం కాని దాన్ని బయలుపరుస్తాడు. అదే తండ్రి కుమారుడని
ఒప్పుకొనని వాడు నా వాడు కాదు. క్రీస్తు విరోధి, అబద్ధికుడు, ఆ క్రీస్తు విరోధి బోధకులే ఇక చాలామంది ఉన్నారు XYZలో. ఈ బోధలు, ఈ బౌబో బ్యాచ్లు అనమాట. కాబట్టి వీళ్ళ బోధలు సర్వనాశనమైపోవును గాక, వేర్లతో పెకిలించబడి పాతాళములో సముద్రంలో పాత పెట్టబడును గాక, ఒక్క వేరు కూడా ఉండకుండా గాక. ఆంధ్ర, తెలంగాణ, భారతదేశం నలుమూలలు ఎక్కడా ఒక్క వేరు కూడా ఉండకూడదు. ఈ ఏసావు వేర్లు పెకిలించకపోతే ఏసావుకి ఎట్లా నరకం మిగిలిందో చివరికి, అలాగే అతను వెంబడించే వారికి మిగులుతుంది. కాబట్టి ఆ బోధ నుంచి బయటికి రండి. అది బోధ కాదు, అది గాయాలు రేపే బాధ. అది సేవకుల్ని గాయాలు పరిచే బాధ అది, బోధ కాదు. అది పరిశుద్ధాత్మ బోధలోకి రావాలని ప్రభు పేరట మేము మనందరినీ ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.